అబ్బా ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఈ పేడతోటి మంచి పెద్ద పెద్ద పిడకలేసి రూపాయికి ఒకటి అమ్ముకున్నది మంచి బిజినెస్ అవుతుంది. పేడే బంగారమాయే. అక్క అక్క ఆగండి ఆగండి. అక్క అక్క ఆగండి. అక్క మీరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు కదా, రోజు మా ఫోన్లోకి వస్తారు. మీరు సప్నక్కే కదా? అవునమ్మా. మీరు సుమలతనా? అక్క ఇగో మీరు ప్రమోషన్లు కూడా చేస్తారంట కదా? అవునమ్మా చేస్తాము. అయితే ఇగో నేను పిడకలు కొట్టి అమ్ముకుంటా ఉంటా. నా బిజినెస్ బాగా అవ్వాలంటే కొంచెం ఈ పేడ గురించి పిడకల గురించి మీ ఫోన్లో చెప్పవచ్చు కదా? ఎందుకు చెప్పామమ్మా, చెప్తాము. చెప్పండి అక్క. అయితే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వప్నారెడ్డి. మేము ఇక్కడ పల్లెటూరుకి వచ్చామండి. తన పేరు మానసక్క. మానసక్క అంట. పిడికలు తయారు చేస్తుందంట. మన స్వచ్ఛమైన బర్రె పెండతోటి పిడికలు తయారు చేస్తుందట. స్వచ్ఛమైనది కాదక్క, ఇది ఆల్ మిక్స్. ఆల్ మిక్స్ అందరిది. ఒకసారి చూడు స్మెల్. కమ్మగా వస్తుంది కదా వాసన. ఎందుకు వీళ్ళు ఇట్లా పారిపోతున్నారు? సరేలే, మన పిడికలు మనమే కొట్టుకుందాం.